హాయ్. బజే వాయువేగం అని చెప్పేసి ట్రైలర్ వచ్చింది కదా కార్తికేయ, అది ఎలా అనిపించింది? చూసాను, మంచిగా ఉందన్న. ఆ బ్యాట్, ఆ కాన్సెప్ట్ అంతా కొంచెం కొత్తగా ఉంది. హోప్ సినిమా కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ట్రైలర్ చూడగానే మీకేమనిపించింది, అంటే ఏం నచ్చింది? ట్రైలర్ మంచిగానే ఉంది. ఆ బ్యాట్ సీను, ఆ అగ్రెసివ్నెస్ కొంచెం కొత్తగా అవుతుంది కాబట్టి చూడాలి ఎట్లా అనిపిస్తుంది. అంటే చూడగానే థ్రిల్లర్ అనిపించిందా లేదంటే కామెడీ అనిపించిందా? అన్ని సీన్స్ ఉన్నాయి, ఎమోషన్స్ ఉంది, ఫాదర్ కనెక్టివిటీ ఉంది. సో బెటర్, చూద్దాం ఎట్లా ఉంటుంది. మరి కార్తికేయ ముందు మూవీస్ ఏమైనా చూసారా? చూసా. ఏ మూవీ? RX100, గ్యాంగ్ లీడర్ చూసా. అంటే ఏ మూవీ బెస్ట్ అనిపించింది కార్తికేయ మూవీస్? పోలిస్తే RX100 బెటర్. లైఫ్ టైంలో అదొకటి ఫస్ట్ మూవీ కదా, మంచిగా తీసింది. ఫస్ట్ మూవీ హిట్ కొట్టాడు, సో వరుసగా కొన్ని ఫ్లాప్లు ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఈ మూవీ అయినా హిట్ అవుతుంది? హోప్ చూద్దాం, ఈ సినిమా అయినా హిట్ అవ్వాలని కోరుకుందాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఎలా అనిపించింది? మంచిగా ఉందన్న, మంచిగా. థియేటర్లో చూద్దాం అనుకుంటున్నారా లేదంటే ఓటీటీ అని? ఆమె సినిమాలో ఎవరు బ్రో, ప్రతి సినిమా తప్పకుండా చూస్తా. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్స్ అంటూ ఏముండరు, అందరు ఫేవరెట్సే. నార్మల్గా ఎవరొకరు హీరో ఉంటారు కదా, సినిమా నచ్చితే చూసేస్తా బ్రో, అంతే. ఫేవరెట్ అంటూ అంతా ఎవరే లేరు. అంటే ఏ హీరో కూడా నచ్చాడు? ప్రస్తుతానికైతే ప్రభాస్. ఎలా అనిపించింది మొన్న ఒకటి బుజ్జి అని గ్లింప్స్? బుజ్జి మోస్ట్ అవైటెడ్. ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం అందరం. ఫుల్ థ్రిల్. ఆ కార్ని డిజైన్ చేయడం అన్నదే అసలు వేరే హైలైట్ అసలు సినిమా. నెక్స్ట్ మంత్ కదా మూవీ రిలీజ్ కల్కి, ఎలా ఉన్న ఎక్స్పెక్టేషన్? ఇప్పటి నుంచే టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. డెఫినెట్గా అది అందకపోయినా బ్లాక్లో కొనుక్కొనైనా చూస్తాం. అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేశారా మీరు? మొన్న టీజర్ చూసారు కదా అంతా. బుజ్జి అంటే ఏదో నార్మల్గా కార్ పెడతారేమో అని అనుకున్నాం, కానీ వాళ్ళే క్రియేట్ చేసి ఇంత హైప్ క్రియేట్ చేశారని అస్సలు అనుకోలేదు. వేరే లెవెల్ ఉంది, నాకైతే మస్తు నచ్చింది. ఆ రోజు ఎంట్రీ కూడా ప్రభాస్ డిఫరెంట్గా ఇచ్చాడు కదా, ఎలా ఇచ్చాడు. ఫుల్లీ సర్ప్రైజ్. అండ్ ఇలా అని చెప్పాలి మీకు, బాగా ఎగ్జైట్ అయ్యా అంతే. అంటే సల్లార్ హిట్ కొట్టాడు, మరి ఇది కూడా హిట్ కొడతాడు డెఫినెట్గా. యాక్చువల్గా ఈ సినిమా అర్థం కావాలంటే హై క్లాస్ పీపుల్కి అయితేనే అర్థం అవుద్దని నేను అనుకుంటున్నా. సో కొంచెం ప్రిపేర్ అయ్యండి అందరూ, అన్ని సినిమాలతో పోల్చుకోకుండా నాలెడ్జ్ పెంచుకొని వెళ్ళండి సినిమాలకి. ఇంకొకటి, ఇది కూడా హాలీవుడ్లో రిలీజ్ చేయబోతున్నారు, ఫస్ట్ టైం తెలుగు మూవీ హాలీవుడ్. మేబీ మళ్ళీ మనకి ఆస్కార్లు రావాలని కోరుకుంటున్నా. ప్రభాస్ లుక్స్ ఎలా ఉన్నాయి మరి? యాజ్ యూజువల్ అన్న ఎప్పుడు తోపేగా అందరికీ అంతే. మూవీ చూస్తారా? 31st రిలీజ్ అవుతుంది బజే వాయువేగం. అన్నీ చూస్తానన్న నేను, సినిమాలు పక్కా కన్ఫామ్గా అన్నీ చూస్తాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బజే వాయువేగం ట్రైలర్ వచ్చింది కదా, చూసారా బ్రో? చూశాను బ్రో, ఇప్పుడే ట్రైలర్ చూశాను. నేను యూట్యూబ్లో చూస్తుంటే మామూలుగా ట్రైలర్ వస్తే క్లిక్ చేసి చూశాను. నిజంగా అసలు ఆ ఫైట్స్ ఏంది, ఆ యాక్షన్, అమ్మో లుక్కే మారిపోయింది అసలు అన్నది. నేను అప్పట్లో RX100 మూవీ చూసి అన్నది, చాలా బాగా అద్భుతంగా యాక్టింగ్ చేశాడు. కానీ ఇది మాస్ లుక్ అంటే ఇంకా మాస్ మహారాజా అన్నట్టుగా ఒక యాక్షన్ మూవీ టైప్లో వస్తున్నాడు అన్న. మరి వెయిట్ చేస్తున్నా మూవీ చూద్దామని. అంటే చాలా మూవీస్ వచ్చాయి, బట్ గుర్తున్నది అయితే RX100 అందరికీ గుర్తుంటుంది. మరి ఈ మూవీ అయినా గుర్తుంటుంది అంటారా చూస్తే? ఈ మూవీ గుర్తుంటుంది అంటే బ్రో చూస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు స్టోరీ ఏందో మనకి ఇప్పుడు తెలియదు కదా, ట్రైలర్ చూసాం జస్ట్. మూవీ చూసిన తర్వాత ఆ స్టోరీని బట్టి అప్పుడు మరి RX100 మూవీయా మరి ఇది అనేది అప్పుడు చెప్పగలుగుతాను నేను. ట్రైలర్ చూడగానే ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ట్రైలర్ చూడగానే అంటే కొద్దిగా మార్పు వచ్చింది అన్నలో. అంటే అప్పట్లో ఒక రొమాంటిక్ హీరో లాగా ఉన్నాడు, మంచి సెక్సీగా, మంచిగా 6 ప్యాక్ పెంచుకొని. మరి దీంట్లో కొద్దిగా పర్సనాలిటీ కూడా పెంచాడు, మంచి బాడీ కూడా దిట్టంగా ఉన్నాడు. మరి మాస్ లుక్లో ఒక యాక్షన్ మూవీలో వస్తున్నాడు అంటే ఇంకా అది లుక్ మారింది కాబట్టి చూద్దాం, సినిమా చూసిన తర్వాత చెప్దాం మళ్ళీ ఒకసారి. క్రికెటర్గా ఉండొచ్చు అనుకుంటున్నాను నేను కూడా. నిజంగా బ్యాట్ పట్టుకుని ఆ బ్యాట్ తోటి ఫైట్ చేస్తాడు, ఎక్సలెంట్. అసలు కొడుతుంటే తల్లి ఎగిరిపోతుంటారు, మామూలుగా లేదు. అది మూవీ కోసం వెయిటింగ్ చేస్తున్నాను బ్రో. ట్రైలర్ మొత్తం చేసింగే ఉన్నాయి కార్లతో, ఎలా ఉంది? ఫైటింగ్స్ అదే కదా, యాక్షన్ మూవీ అంటే ఇంక అంతే కదా. ఇప్పుడు మన యూత్కి నచ్చేది అదే కదా, మాస్ కావాలి మొత్తం. క్లాస్ ఎవరు చూస్తున్నారు ఈ రోజులలో? మొత్తం మాస్ ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఉండాలి. ఆ ఎంటర్టైన్మెంట్ దీంట్లో కనిపిస్తుంది కొద్దిగా. అంటే ఇదే 31st రోజు ఇంకొకటి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా రిలీజ్ అవుతుంది. ఓకే, రెండింటి మధ్య ఏమైనా పోటీ ఉంటుంది అంటారా? చూసారా ఆ ట్రైలర్? చూడలేదు బ్రో నేను అది, చూడలేదు ఇంకా అది. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో ఇంకా చెప్పేదేలే, తగ్గేదే. ఓకే, సో మరి వరుసగా సాంగ్స్ వస్తున్నాయి, సో రేపు కూడా ఒక సాంగ్ వస్తుంది. సో ఎలా అనిపించింది? ఫస్ట్ సింగిల్ ఎలా అనిపించింది మీకు? మామూలుగా అనిపించలేదు, బూస్ బౌన్స్ వచ్చేస్తున్నాయి నిజంగా. అసలు పిచ్చెక్కిపోతుంది బ్రో నిజంగా నాకు చూస్తుంటేనే. అసలు ఇక ఆయన గురించి ఎంత తక్కువ, ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ నాకు తెలిసి. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న గురించి మాట్లాడేంత స్థాయి నాకు లేదు. అయినా కూడా ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్న ఫ్యాన్ కాబట్టి ఆ ఫ్యాన్గా నేను చెప్పేది ఒకటే, ఆ సినిమా వచ్చిన తర్వాత థియేటర్లు చినిగిపోతాయి, ఇది మాత్రం పక్కా చెప్తున్నా. టీజర్ ఎలా అనిపించింది మొన్న వచ్చింది? టీజర్ ఎక్సలెంట్, అద్భుతం. ఇంకా చెప్పేది ఏమని చెప్పు, ఆల్ ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది.
మామూలుగా లేదు నిజంగా, నాకే చేతులు వణికిపోతున్నాయి. లుక్స్ చెప్పాను కదా, బూస్ బంప్స్ ప్రతి లుక్కి అసలు ఎక్సలెంట్. ఆయన మాస్ లుక్ అసలు నిజంగా ఎప్పుడు చూసినా నేను స్టైలిష్ స్టార్ అంటే ఒక డ్రెస్సింగ్లో, ఒక డ్యాన్స్లో, ఒక స్టైల్గా అవన్నీ చూసారు, అబ్జర్వ్ చేసినా. కానీ ఫస్ట్ టైం నిజంగా పుష్పాలు చూసిన ఆయన లుక్ అమ్మో ఇంత ఘోరంగా ఉంటాడు మన అన్న విలన్గా ఉంటే అని అనిపించింది. తర్వాత పుష్ప 2లో చూస్తే మెంటలెక్కిపోతుంది. నిజంగా హైలైట్, అద్భుతంగా ఉన్నాడు అసలు అన్న. మరి కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకున్నారు ఈ సినిమాకి? కలెక్షన్ తప్పకుండా 2000 కోట్లు 100%. ఈజ్ కేజీఎఫ్, బాహుబలి మొత్తం దాటిపోతుంది, రికార్డులు బ్రేక్ అయిపోద్ది అంతేగా. రాజమౌళి మించి వస్తాడు ఈ డైరెక్టర్, కూడా మంచి పేరు వస్తుంది 100%. థ్యాంక్ యూ బ్రో. హలో బ్రో. హాయ్. బజే వాయువేగం ట్రైలర్ చూసారా? చూసాను మేడం. ఎలా అనిపించింది? పర్లేదు, యాక్షన్, థ్రిల్లింగ్, సస్పెన్స్ కంటెంట్ అయితే ఉన్నది అనుకుంటున్నాను. మరి రిలీజ్ అయిందో చూడాలి ఏమవుతుందో. చూసినంతసేపు ఏమనిపించింది నీకు మూవీ అంటే ట్రైలర్? పర్లేదు, తన సినిమాలు బాగానే ఉంటాయి, యాక్షన్ కంటెంట్ అయ్యే బాగుంటుంది, చూడొచ్చు అనుకుంటున్నాను. కార్తికేయ లుక్స్ ఎలా అనిపించాయి ఈ మూవీలో? మాస్ లుక్స్ అయ్యే బాగున్నాయి, మొత్తం మాస్ లుక్స్తో దిగిపోయి ఈసారి ఏం జరుగుతుందో చూద్దాం. అంటే సస్పెన్స్ మూవీలా అనిపిస్తుందా, ఎలా అనిపిస్తుంది మీకు ఆ ట్రైలర్ చూసి? సస్పెన్స్, థ్రిల్లింగ్, యాక్టింగ్ అంతా బాగుంది. ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమాలో బాగా హైప్గా చూపిస్తున్నారు, చాలా బాగుంది. అంటే అతనికి RX-100 తర్వాత అంత హిట్ పడలేదు కదా, మరి ఈ బజే వాయువేగం పడే ఛాన్స్ ఉందంటారా? ఉంది మేడం, ఖచ్చితంగా అది ఆ ట్రైలర్ చూస్తేనే ఒక ఊపు, బేస్, గూస్ బంప్స్ అవి వస్తున్నాయి. కంటెంట్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. మరి సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ విజువల్స్ ఎలా అనిపించాయి? బాగుంది మేడం, చాలా బాగుంది మేడం. కార్తికేయ మూవీస్లో మీకు ఇష్టమైన మూవీ 90 ml. ఎందుకంటే నేను ఆల్కహాలిక్ కాబట్టి. అందులో వాడు హీరో కనెక్ట్ అయ్యారా? హీరో బాగా కనెక్ట్ అయ్యాను. చాలా మంది RX-100కి కనెక్ట్ అయ్యారు కదా. అది రియల్ స్టోరీ కదా మేడం, ఏదో కొత్తగా ట్రై చేశారు, బాగుంది. అంటే కార్తికేయకి లవ్ స్టోరీస్ బాగుంటాయి అంటారా, ఇలాంటి నార్మల్ మూవీస్ ఏమైనా బాగుంటాయి? లవ్ అండ్ యాక్షన్ కూడా బాగుంటుంది, మాస్ కూడా బాగుంటుంది, బాడీ కొంచెం మాస్గా కనిపిస్తారు కదా, చాలా బాగుంటుంది. మళ్ళీ ఇంకెలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కార్తికేయ నుంచి? ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎలాంటి అంటే మాస్ మూవీస్, లవ్ స్టోరీ, క్యూట్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ, ఇటువంటి ఎక్సెప్ట్. మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకంటే రీజన్ లేదు, సోషలిస్ట్. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ మూవీస్లో ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు? ఓజీ. యాక్షన్, ఫుల్ ఫైట్, మాస్, ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది. ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవన్ కళ్యాణ్ అలా చూడలేదు ఇప్పుడు? చూసాం, ఇంకా ఎక్కువ చూడాలి కదా, ఇంకా ఫుల్గా చూసి ఇంకా హరిహర వీరమల్లు కూడా రాబోతుంది కదా. అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్, మొత్తం అన్ని సినిమాల కోసం వెయిటింగ్ మేడం. ఫస్ట్ అయితే 3 మూవీలు లైన్గా ఉన్నాయి పవన్ కళ్యాణ్వి, ఎలా అనిపిస్తుంది? ఫీల్ ఎలా ఉంది యాజ్ ఎ ఫ్యాన్? ఎగ్జైట్మెంట్, ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు థియేటర్కి వెళ్ళాలి, ఎప్పుడు చూడాలి, ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉన్నా, మాస్ ఎగ్జైట్మెంట్. పవన్ కళ్యాణ్లో మీకు ఇష్టమైన ఒక క్వాలిటీ చెప్పండి. ఈస్ ఏ జర్నలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్.